హలో లిజనర్స్, వెల్కమ్ టు ఉష్కెప్టివ్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల అండ్ సీజన్ 1 ఎపిసోడ్ 9లో ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నేమ్ దొంగ పోలీస్. మీ క్వశ్చన్స్ని, కమెంట్స్ని, కాంప్లిమెంట్స్ని డైరెక్ట్గా నాకు గప్చుప్ పాడ్కాస్ట్ @gmail.comకి ఈమెయిల్ చేయవచ్చు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? శర్వానంద్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. సినిమాల్లో చూపించినట్టు పోలీస్ ఆఫీసర్స్ నిజాయితీగా ఉంటే రెండే జరుగుతాయి. ఒకటి ట్రాన్స్ఫర్, రెండోది ఫ్యామిలీతో మర్డర్ అయిపోవడం. తన నిజాయితీకి మెచ్చి ఒక రిమోట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించారు. అతను ట్రాన్స్ఫర్ అయిన ఊరి పేరు సుంకిని. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో మంజీరా నది తీరాన ఈ ఊరుంది. ఇక్కడ 200 మంది జనాలు ఉంటున్నారు. ప్రతి దేశంలో వాళ్ళ వాళ్ళ జనాభా బట్టి ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రతి 200 మందికి ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలని నిర్ణయించడంతో శర్వానంద్ ఒక్కడే అక్కడ పోలీస్ ఆఫీసర్గా ఉండాల్సి వస్తుంది. ఆ ఊర్లో కౌంట్ 201కి వెళ్ళాక అప్లికేషన్ పెట్టుకుంటే ఇంకో పోలీస్ ఆఫీసర్ని ఇస్తామని డిపార్ట్మెంట్ చెప్తుంది. ఆ ఊర్లో స్టేషన్ కూడా ఉండదు. ఎవరైనా నేరం చేస్తే అక్కడి నుండి ఒక 2 అవర్స్ ట్రావెల్ చేసి నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. ఈ ఊరికి ఒక్కటే ఆటో ఉంది. రోజుకి ఒక్కసారి మాత్రమే బస్సు కూడా వస్తుంది. తాను నిజాయితీగా ఉన్నందుకు ఇంత పెద్ద పనిష్మెంట్లో పడ్డాడు శర్వానంద్. కుర్రాళ్ళ కన్నా వయసు మళ్ళిన వాళ్ళే ఎక్కువ ఉన్న ఊరిది. ఈ ఊరికి పెద్ద లోకల్ ఎక్స్-ఎమ్మెల్యే అయిన దేవరాజ్ గారు. ఇతను చెప్పిందే వేదం జనాలకి. సగం ఊరు కూడా ఇతనిదే. అతనికి 2 కొడుకులు. శర్వానంద్ ఊరికి రాగానే అతని హౌస్లోనే బస చేశాడు. డైలీ ఆ ఇంట్లో ఒక గదిలోకి ఫుడ్ వెళ్ళడం గమనించాడు. ఆ రూమ్లో నుండి ఎప్పుడూ ఎవరూ బయటికి రాలేదు. ఊర్లోకి వచ్చి వారం పైన అయ్యింది. జనాభా ఎలా పెంచాలని ఊరంతా ఒక రౌండ్ వేసి చూశాడు. 2 గర్భిణీ స్త్రీలను కూడా చూశాడు. ఒకరికి 6 నెలలు నిండాయి, ఇంకో ఆమెకి 7 నెలలు నిండాయి. మరో 2 నెలల్లో జనాభా పెరిగితే ఇంకో పోలీస్ కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చని ప్లాన్ వేశాడు. ఆ ఊర్లో ఒక కుర్రాళ్ళ గ్యాంగ్ కూడా ఉంది. గ్యాంగ్లో 3 ఉన్నారు. గ్యాంగ్ హెడ్ పేరు జోగి గారు. అతనికి 25 ఏళ్ళు ఉంటాయి. కానీ అందరూ గారు అని సంబోధిస్తారు. ఎందుకబ్బా అని శర్వానంద్ అనుకున్నాడు. అప్పుడు జనమంతా అదో పెద్ద కథలే అని చెప్పి ఊరుకున్నారు. జోగికి పోలీస్ అవ్వాలని కోరిక. శర్వానంద్ని పదే పదే పోలీస్ ఎలా అవ్వాలి, హెల్ప్ చేయమని సతాయిస్తూ ఉంటాడు. శర్వానంద్ ఎప్పుడు తర్వాత చెప్తా, గుర్తుచేయి అని మాట దాటేస్తూ ఉంటాడు. శర్వానంద్ పోలీస్ కాబట్టి మంచి ఫిట్గా ఉంటాడు. ఊర్లో ఒక అతను, అతని పేరు బొజ్జ గంగయ్య. పెద్దగా బొజ్జ వేసుకుని పుష్టిగా ఉంటాడు, అందుకే ఆ పేరు. శర్వానంద్లా తాను ఎలా ఫిట్గా అవ్వాలని అడుగుతూ ఉంటాడు. అతను ఒకరోజు తన ఫ్యామిలీతో, అంటే మొగుడు పిల్లాడుతో ఊరు నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ వార్త విన్న శర్వానంద్ కంగారుగా అక్కడికి వచ్చి, ఏంటి గంగయ్య, వెళ్ళిపోతున్నావా? ఎందుకు, ఎక్కడికి అని అడిగాడు. పక్క ఊర్లో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ల్యాండు, కూరలు పెంచుకోవడానికి పొలాలు ఇచ్చారని చెప్పాడు. ఇదేంటి కొత్త స్కీమ్ అని వింతగా అడిగాడు. మొన్న మతం మారిపోయాం, అందుకే ఇప్పుడు నా పేరు సముద్రం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గణపయ్య. అదేంటి, పేరు కూడా మార్చేశారా అని వింతగా అడిగాడు శర్వానంద్. అప్పుడు గంగా యమున అయినా అంతా సముద్రంలోనే కదా కలవాలి, అందుకే ముందుగానే అలా పెట్టుకున్నానని గంగయ్య చెప్పాడు. ఈ రోజుల్లో ఒక మనిషి డైట్ మార్చడం కష్టం, కానీ మతం మార్చడం చాలా సులువని తనలో తను అనుకున్నాడు శర్వానంద్. దీంతో ఆ ఊర్లో కౌంట్ 197కి పడిపోయింది. ఇదిలా ఉండగా 7 నెలలు వచ్చిందని ఆ గర్భిణీ స్త్రీ వారి పుట్టింటికి వెళ్ళిపోయింది. బిడ్డను తీసుకుని 6 నెలలు దాటాక వస్తానని చెప్పింది. దీంతో కౌంట్ 196 పడిపోయింది. అలా ఉండగా ఒక రాత్రి వీధి నెంబర్ 1, ఇంటి నెంబర్ 3లో దొంగలు పడ్డారు. ఆ ఇంట్లో అన్నీ దోచుకున్నారు. ఇంట్లో అంతా సీనియర్ సిటిజన్సే. దొంగ ఎలా ఉంటాడని క్వశ్చన్ చేస్తే చీకట్లో ఏమీ కనపడలేదని చెప్పారు. కరెంటు పోయిన వెంటనే ఒకడు వచ్చి అంతా దోచుకున్నాడని చెప్పారు. అసలే జనం వెళ్ళిపోతున్నారని టెన్షన్లో ఉంటే కొత్తగా
ఈ దొంగల కేసేంటని పాపం ఫీల్ అయ్యాడు శర్వానంద్. శర్వానంద్ ఇంటికి చేరేసరికి తన తలుపు మీద ఒక చీటీ ఉంది. అందులో, అరే పోలీస్, నువ్వు నన్ను పట్టుకోలేవురా, దమ్ముంటే నా నెక్స్ట్ దొంగతనాన్ని ఆపు. నేను నెక్స్ట్ దొంగతనం అమావాస్య నాడు వీధి నెంబర్ 2 ఇంటి నెంబర్ 3లో చేస్తాను అని ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. శర్వానంద్ కోపం వచ్చింది. పోలీస్ అవుతా అన్న జోగి గారిని కలిశాడు. సహాయం కావాలని అడిగాడు. నైట్ టైం అలర్ట్గా ఉండాలి ఇక మీదట అని చెప్పాడు. దొంగ తిరుగుతున్నాడని అన్నా సరే జోగి, నైట్ అయితే కష్టం, నేను పడుకోవాలి, మార్నింగ్ అయితే చేస్తా అని చెప్పాడు. శర్వానంద్ డిపార్ట్మెంట్కి చెప్పుకున్న పెద్ద యూజ్ లేదు, అందుకే డిపార్ట్మెంట్కి చెప్పలేదు. ఈలోగా ఆ ఇంకో గర్భిణీ స్త్రీ కూడా తమ పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధమైంది. దీంతో కౌంట్ 195కి పడిపోయింది. అమావాస్య వచ్చింది. అర్ధరాత్రి అయ్యింది. ఊరంతా కరెంటు పోయింది, ఒక్క దేవరాజు గారింటికి తప్ప. శర్వానంద్ వీధి నెంబర్ 2 ఇంటి నెంబర్ 3 దగ్గర గస్తీ కాశాడు. దొంగను పట్టుకోవడానికి అలర్ట్గా ఉన్నాడు. అంతా చీకటి. ఎదురుగా ఎవరున్నా కూడా ఎవరికి కనిపించరు. దూరంగా ఈ కేక ఇంటి నెంబర్ 3 నుంచి రాలేదు. అదే వీధిలో ఇంటి నెంబర్ 6 నుండి వచ్చింది. ఈసారి వీధి నెంబర్ 2 ఇంటి నెంబర్ 6లో పడ్డాడు దొంగ. అంతా మాయం చేశాడు. కాసేపటికే కరెంట్ వచ్చింది. వాడు ముసుగేసుకున్నాడని, సన్నగా ఉన్నాడని వీళ్ళు చెప్పారు. శర్వానంద్ నీరసంగా ఇంటికి వచ్చాడు. అతని ఇంటి తలుపుపై ఇంకో చీటీ ఉంది. అందులో, నేను దొంగనా కొడుకునరా, నా మాటలు ఎలా నమ్మావు? నువ్వు నిజంగా లంచం తీసుకోకుండా పోలీస్ అయి ఉంటే నెక్స్ట్ టైం నన్ను పట్టుకోరా. మళ్ళీ వచ్చే అమావాస్య రాత్రి నా టార్గెట్ వీధి నెంబర్ 3 ఇంటి నెంబర్ 9. అలాగే నన్ను దొంగ దొంగ అని పిలవకు, నా ఈగో హర్ట్ అవుతుంది. ఈ అడవిలో నన్ను పులి పులి అని పిలువురా అని రాసుంది. శర్వానంద్ కోపం పెరిగింది. అసలు ఎవడు వీడు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడని రగిలిపోయాడు. ఊర్లో అందరినీ ముందు జరిగిన ఘోరాలు, జనాలు చేసిన నేరాలు గురించి క్వశ్చన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఇంతలో అమావాస్య రానే వచ్చింది. శర్వానంద్ 3వ వీధిలో గస్తీ కాశాడు. కాసేపటికి కరెంటు పోయింది. ఆ కేక ఈసారి 6వ నంబర్ ఇంటి నుండి వచ్చింది, 9 నుండి కాదు. అలానే పవర్ కూడా వెంటనే వచ్చింది. పవర్ రాగానే ఆ ఇంట్లో వాళ్ళు చూసేసరికి అక్కడ శర్వానంద్ దొంగకి ఎదురుకుండా ఉన్నాడు. దొంగ ఆశ్చర్యపోయాడు. వాహ్, మొత్తానికి పోలీస్ బుర్ర వాడేవు. శర్వానంద్ వాడి చేతి సంకెలు వేసి ఇలా అన్నాడు, నీ ప్యాటర్న్ మొత్తం స్టడీ చేశారా? నువ్వు వచ్చాక మొదటి దొంగతనం వీధి నెంబర్ 1 ఇంటి నెంబర్ 3, రెండోది వీధి నెంబర్ 2 ఇంటి నెంబర్ 6. అప్పుడు దొంగ, మరి అలా అయితే 3వ వీధి ఇంటి నెంబర్ 9లో కదా అవ్వాలి, ఇక్కడికి ఎలా వచ్చావు అని దొంగ 6వ ఇంట్లోకి వచ్చాక అడిగాడు. నీ ప్యాటర్న్ నెంబర్స్ కాదురా, ఆ వీధిలో ఉండే సీనియర్ సిటిజన్స్. నెంబర్ 9లో కుర్రాళ్ళు ఉంటున్నారు, అక్కడ నీకేమీ దొరకవు. అలానే వాళ్ళు తిరగబడితే నువ్వు దొరికిపోతావు. ఈ వీధిలోనే, ఈ ఇంట్లోనే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అందుకే ఇక్కడ పడ్డావు, నాకు దొరికావు. నేను మెరిట్ మీద వచ్చిన పోలీసునరా, నీలా దొంగదారిలో పోలీస్ అయినవాడిని కాదు. ఒరేయ్, అడవిలో పులి, జింక, నక్క, తోక, కుక్క అన్నీ ఉంటాయి, కానీ అడుగు వేసే ముందు టార్గెట్కి తెలీదు, పంజా విసిరాక టార్గెట్కి తెలియాల్సిన అవసరం లేదు. అది రా సింహం అంటే, అందుకే దాన్ని ముగరాజు అంటారు. ఇక పద మీ అత్తారింటికి అని దేవరాజు గారి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ దేవరాజు దొంగను చూసి షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వు ఇదంతా చేస్తున్నావా? ఏం లేదురా నీకు ఇక్కడ అని దేవరాజ్ చెప్తుండగా, సార్
మీ సీరియల్ యాక్టింగ్ ఆపండి. మీ చిన్న కొడుకు భద్ర, అదే మీరు భద్రంగా గదిలో దాచిన వాడు, మీరు కలిసి ఈ ఊర్లో ఇదంతా చేస్తున్నారని నాకు బాగా తెలుసు. ముసలి వాళ్ళ దగ్గర డబ్బు, డాక్యుమెంట్స్ కొట్టేసి వాళ్ళని దిక్కులేని వాళ్ళగా చేస్తే వాళ్ళు చనిపోయాక ఆ ల్యాండ్లో అన్నీ మీ పేరు మీదకి మార్చుకుందామని, ఈ ఊరంతా మింగేద్దామని మీ ప్లాన్ అని నాకు తెలుసు. మీ చిన్న కొడుకు ఆ చీకటి గదిలోనే ఉంటాడు. రాత్రి అయితే గబ్బిలంలా ఊరంతా తిరుగుతాడు. నేను ఈ ఊర్లో 199 మందిని కలిశాను, నీ చిన్న కొడుకుని తప్ప. ముసలి వాళ్ళ మీద పడి తినడం ఏంట్రా సైకో వెధవల్లారా. వాడికి చీకటి అంటే అంత ఇష్టమైతే జైల్లో కూడా డార్క్ రూమ్ ఇవ్వమని రికమెండ్ చేస్తాను. అబ్బా కొడుకులు ఇద్దరూ అక్కడే ఉండొచ్చు. దేవరాజ్, ఇదంతా నేనే చేయించడానికి సాక్ష్యం ఏంటని నిలదీసి అడిగాడు. అప్పుడు శర్వానంద్ జోగి గారిని చూపించాడు. ఇదిగో నీ పెద్ద కొడుకు, అదే నీ ముందు భార్యకు పుట్టాడు కదా, ఆమె కూడా ఎలా చనిపోయిందో క్లియర్గా చెప్పాడు నాకు. ఇన్ని రోజులు భయంతో ఉన్నాడు, కానీ ఇప్పుడు ధైర్యంగా నువ్వు చేసిన ఘోరాల గురించి చెప్పడానికి సిద్ధమయ్యాడు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత డెలివరీకి వెళ్ళిన 2 లేడీస్ విత్ దర్ కిడ్స్ తిరిగి రావడంతో కౌంట్ 196 పెరిగింది. ఇంకో 4 కోసం వెయిటింగ్ చేస్తున్నాడు శర్వానంద్. జోగిబాబు అండ్ ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయితే బాగున్నానని అనుకున్నాడు. ఇంతలో ఒకరోజు ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆగింది. వ్యాన్లో నుండి 10 మంది దిగారు. మంజీరా ఒడ్డున ఏవో టెంట్స్ వేస్తున్నారు. శర్వానంద్ వెళ్ళి ఆరా తీయగా గోదావరి వాటర్లో రేర్ కెమికల్స్ ఉన్నాయని తెలిసింది. మంజీరా వాటర్ వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. అలానే మహారాష్ట్ర నుండి వచ్చే లెండి రివర్ మంజీరాలో కలుస్తుంది. సో కొన్ని నెలలు మేము ఇక్కడ ఉండి వర్క్ చేయాలని చెప్పారు. ఎంతమంది వస్తున్నారని అడిగితే 25 to 30 మెంబర్స్ వస్తున్నారని చెప్పారు. శర్వానంద్ ఆనందం హద్దుల్లో. ఎలా అయినా పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈలోగా జోగిబాబు పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి ఒక లెటర్ ఇచ్చాడు. పోస్ట్ మ్యాన్ తన కోసం వెతుకుతూ ఉంటే తన పై ఆఫీసర్ నుండి వచ్చిందని ఆ లెటర్ చూసి తెలుసుకున్నాడు శర్వానంద్. సిటీలో తన హెల్ప్ కావాలని, అందుకే ట్రాన్స్ఫర్ చేస్తున్నామని మ్యాటర్ అందులో ఉంది. ఇక్కడికి వేరే వాళ్ళని ఈ రాత్రే పంపుతున్నామని ఆ లేఖలో ఉంది. ఈ మ్యాటర్ జోగికి చెప్పాడు. జోగి తనను కూడా పోలీస్ చేయమని మళ్ళీ అడిగాడు. అప్పుడు శర్వా, నువ్వు పోలీస్ కన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయి. నిన్ను రాజకీయం చేయమని చెప్పడం లేదు. వీళ్ళందరికీ ఒక నాయకుడు అవసరం. మార్గాలు దాటేవాడు సమర్థుడు, మార్గాన్ని చూపించేవాడు నాయకుడు. నువ్వు విక్రమార్కుళ్ళ ఈ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమాలన్నీ వెలికితీసి జనాల్ని వెలుగులోకి తీసుకొస్తావని నమ్మకం నాకుంది, ఆ సత్తా నీలో ఉంది అని జోగిని ఎంకరేజ్ చేశాడు. సో అదండి దొంగ పోలీస్ కథ. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే ట్విట్టర్ అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి, ఎందుకంటే అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ సీజన్ 2 లవ్ స్టోరీస్ మీద కొన్ని స్నిప్పెట్స్ ఇస్తున్నాను. మన సీజన్ 1 ఫినాలే ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నా పేరు విజయపల్ల. మరి అప్పటిదాకా గప్చుప్.